అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు నారా లోకేష్లకు నచ్చదు. అందుకే ఆయన సినిమాలు ఆడనివ్వను, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మీరు చూడొద్దు అంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హుకుం జారీ చేశారు. అసభ్య పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్ను దూషించిన ఆడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ను అసభ్య పదజాలంతో దూషించారు ఎమ్మెల్యే దగ్గుపాటి. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ షోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ఆహ్వానించగా ఒక్కసారిగా నోరు పారేసుకున్నారు ఎమ్మెల్యే. జూనియర్ ఎన్టీఆర్ పై బూతులతో విరుచుకుపడ్డారు. సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా. లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా. మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియనా. ఆడదు సినిమా ఆడదు. చంద్రబాబు లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను వ్యతిరేకిస్తారని, మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆ ఆడియో టేపులో అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వనని, బాక్సులు స్క్రీన్లు కాల్ చేయిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో, నువ్వు వేపించుకో, కాల్చి అడుగు. చూడు, నువ్వు చూడు, కావాలంటే సినిమా చూడండి, చూద్దాం. సమస్య లేదు. సినిమా రానిను, పిక్చర్ గాని రాదు కంటే కదా టైం రాదనా, ఎట్లా వస్తుంది? రాదు. ఆడిందనుకో మధ్యలో కాలుస్తారు. ఈ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తగ్గారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. తప్పు లేదంటూనే సారీ చెప్పారు ఎమ్మెల్యే. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించేశారు. నాలుగు గోడల మధ్య వివరణ ఇచ్చి క్షమాపణ చెబితే సరిపోదని, బహిరంగంగా అభిమానుల ముందుకొచ్చి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు అభిమానులు. లేదంటే తమ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం టీడీపీకి. మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. దగ్గుపాటి ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. దగ్గుపాటి ప్రసాద్ అందుబాటులో లేరని, ఆయన వచ్చాక బహిరంగ క్షమాపణలు చెప్పిస్తానని ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు గంగారాం హామీ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన విరమించారు. ఈ వివాదంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. అరచేతిలో సూర్యుణ్ణి ఆపలేరన్నారు. ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి, ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి, మా పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, మేమేం చెప్పినా వేస్తారు అనుకుంటే చూసే జనం నవ్వుతారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారని,
సినిమా రాజకీయాలను మిక్స్ చేయొద్దని హితవు పలికారు మాజీ మంత్రి రోజా.